హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అసోసియేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే 8:30కే ఎండలు అయితే దంచి కొడుతున్నాయి మేడల్లా. రాయల్ ఎన్ఫీల్డ్ నడిపేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో దాన్ని సర్వీస్ చేయించేటప్పుడు అంత హార్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ చేయించాలంటే పొద్దున్నే 9:30 వరకు మనము సర్వీస్ సెంటర్ దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. లేకపోతే మనకు బండి డిలే అయిపోయి రేపు ఇవ్వడం కానీ ఎల్లుండి ఇవ్వడం కానీ ఆ విధంగా అయితే జరుగుతుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే ప్రతి ఒక్కరికి దీని సర్వీస్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుందేమో, ఎందుకంటే బండి 2.5 నుంచి 3 లక్షలు 4 లక్షలు ఆ విధంగా ఉంటుంది కాబట్టి దీని సర్వీస్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి జనాలు అయితే అభిప్రాయపడతా ఉంటారు ఎక్కువగా. సో దాని గురించి వివరణ ఇవ్వడానికి నేను అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాము. ఇవాళ ఫస్ట్ వచ్చిన వాళ్ళం మనమే. సో మన బండి గురించి మాట్లాడాలనుకుంటే మన బండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టెల్త్ బ్లాక్ 350cc బైక్. ఇది నేను 3 years బ్యాక్ అయితే తీసుకున్నాను. సో ప్రతి 5000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే మనం సర్వీస్ చేయించాల్సి ఉంటుంది, లేకపోతే 6 monthsకి ఒకసారి, అంటే ఇయర్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా అయితే సర్వీస్ చేయించాలి. సో ఇక్కడ మనకి ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. కస్టమర్స్ చూడడానికి ఈ విధంగా లాంచ్ అయితే ఉంటుంది. దాంట్లో ఏసీ, టీవీ అండ్ ఈ విధంగా టేబుల్స్ అయితే చాలా చక్కగా అయితే ఉంటాయి. సో మీరు నిరభ్యంతరంగా బండి ఇక్కడ ఉంటే మరి మంచిగా చేయించుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్నది మంచిర్యాల సర్వీస్ సెంటర్ అండి. ఇక్కడ నేను దాదాపు 3 years నుంచి అయితే సర్వీస్ చేయిస్తున్నాను. నాకైతే ఎలాంటి రిమార్క్స్ అయితే లేవు. మీలో ఎంతమంది ఈ సర్వీస్ సెంటర్ని విజిట్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి. జస్ట్ వచ్చిన 2 hours-లోనే మన బండి సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తున్నారు. సో మన బండి కూడా పెద్ద మేజర్ రిపోర్ట్స్ అయితే ఏం లేకుండే. నా బండి మ్యాక్సిమం సింగిల్ హ్యాండ్ మీదనే నడుస్తుంది. ఓన్లీ జనరల్ సర్వీసింగ్ మాత్రమే ఉంటుంది. ఆయిల్ చేంజ్ చేయడం, ఎయిర్ ఫిల్టర్స్ చేంజ్ చేయడం అలాంటి చిన్నవి. బండి ఎంత దుమ్ము పట్టని ఏమైనా కానీ కడగడం తుడవడం మాత్రం చేయను. ఇప్పుడు చేయించడం అంటే మళ్ళీ నెక్స్ట్ సర్వీసింగ్ వరకు అలాగే ఉంటుంది. ఫైనల్లీ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సర్వీసింగ్ ఛార్జ్ వచ్చేసి మనకి 1900 రూపీస్ అయితే పడింది. మరి 1900 అనేది ఎక్కువనా తక్కువనా, ప్రతి 6 నెలలకు ఒకసారి అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.